హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వియింగ్ కార్నర్ తెలుగు. నేను ఈ డ్రెస్ని ఏ లైన్ కుర్తీ అండి. ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తోటి ఫుల్ హ్యాండ్స్ ఒక 40 ఇంచెస్ లెంత్లోని ఈ డ్రెస్ కటింగ్ చేశానండి. ఈ వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ మనం ఈ 2 మీటర్స్ క్లాత్ని మనకి వచ్చిన డిజైన్ బట్టి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే ఈ ఫ్యాబ్రిక్కి అడ్డంగా వస్తాయి అన్నమాట. లైన్స్ అడ్డంగా వస్తే బాగుండవు కనుక ఇప్పుడు నిలువుగా వేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇది నిలువుగా అనమాట. నిలువుగా వేసుకోవాలి అంటే ఒకటేలాగా డిజైన్ మొత్తం ఒకటేలాగా ఉన్నట్లయితే మనము అడ్డంగా వేసుకుంటే క్లాత్ తక్కువ క్లాత్ పడుతుందండి. ఇప్పుడు నిలువుగా వేసుకుంటే ఏమవుతుందంటే క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట. దాన్ని బట్టి మన డిజైన్ బట్టి కూడా మనము ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒకసారి క్లాత్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇలా అడ్డంగా బాగుంటుంది కాబట్టి నిలువుగా వేసి చూపిస్తున్నాను. నిలువుగా కట్ చేస్తున్నాను అనమాట. లైన్స్ అనేవి స్ట్రైట్ లైన్ లాగా వచ్చేటట్టు ఇలాగా హాఫ్ మనకు వచ్చిన క్లాత్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నిలువుగా ఇలా 2 మీటర్స్ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లాగా ఇవి రెండు లేయర్స్ మీద ఉన్నాయి కదా, ఇది ఒక పార్ట్కి వస్తాయి మరి 2 లేయర్స్ ఒక పార్ట్, కింద 2 లేయర్స్ ఇంకో పార్ట్ అనమాట. ఇప్పుడు మొత్తము 4 లేయర్స్ అయినాయి కదా. చూడండి, ఫోల్డ్ చేసిన తర్వాత 4 లేయర్స్ నీట్గా మనం ఎక్కడ ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఎగుడు దిగుళ్ళు ఇదిగోండి చూడండి, ఎగుడు దిగుళ్ళు కూడా ఏమన్నా లేకుండా మొత్తం నిడిచెత్తుకోవాలండి. నా వైపు ఏమో ఫోల్డింగ్ ఉందండి, ఇటువైపు అంతా ఓపెన్ సైడ్లో ఉంది. నేను కూర్చున్న వైపు ఏమో ఫోల్డింగ్ అనమాట. నా ఎదురుగానది ఓపెన్ సైడ్ అనమాట, ఆపోజిట్ సైడ్లోది. ఇప్పుడు మనము లెంత్ చూసుకుంటున్నాం అనమాట. లెంత్ చూసుకునే ముందు ఇక్కడ పైన వైపు నాకు ఈక్వల్గా లేదనమాట క్లాత్. అందుకని ఈక్వల్గా లేకపోతే స్కేల్ తోటి పెట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎగుడు దిగుడులు ఉన్నట్లయితే మనకి మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా ఆ మార్కింగ్ ఆ విధంగానే వస్తుంది. దానివల్ల డ్రెస్ కూడా పాడవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ చూసుకుంటున్నానండి. లెంత్ అనేది ఇది 40 ఇంచెస్ వచ్చింది ఈ విధంగా చూసుకుంటే. అదే అడ్డంగా చూసుకుంటే ఎక్కువ వచ్చుండేది. కాకపోతే ఇప్పుడు మన డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి కాబట్టి 40 ఇంచెస్ ఎంత అయితే ఉందో అంతా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి షోల్డర్స్ తీసుకుంటున్నానండి. ఫోల్డింగ్ వైపు నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి షోల్డర్ అనేది. ఆ తర్వాత ఆర్మ్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నానండి. అంటే మళ్ళీ క్రాస్ వస్తుందేమో అలా అయినని క్రాస్ రాకుండా ఉండడానికి ఇలా స్ట్రైట్గా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 2 మార్కింగ్ కలిపి ఇలా 6 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసేసి 38 ఇంచెస్. దాన్ని ఇప్పుడు మనం క్లాత్ని 4 భాగాలుగా వేసుకున్నాం కాబట్టి 9.5 ఇంచులు వచ్చిందండి. ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి 9.5 ఇంచులు పెట్టుకోవాలి. ఖర్చు కోసం నేను 1.5 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇలా ఖర్చు కోసం పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ని మనము స్కేల్ తోటి ఇలా కలిపేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 9.5 ఇంచెస్ అనమాట. అదేవిధంగా మనకి వేస్ట్ రౌండ్ ఉంటుంది కదా, వేస్ట్ రౌండ్ కోసం అని చెప్పి 14.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. 14 ఇంచుల దగ్గరైనా పెట్టుకోవచ్చు, 14.5 ఇంచుల దగ్గరైనా మార్కింగ్ పెట్టుకోవచ్చు. నేను 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసేసుకొని అక్కడ వేస్ట్ రౌండ్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫుల్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 అంటే ఇప్పుడు క్లాత్ 4 మడతల మీద ఉంది కాబట్టి 4 మడతల మీద ఉంది కాబట్టి 8 ఇంచులు అనమాట. 4 భాగాల మీద 32 ఇంచులను చూసుకుంటే 8 ఇంచులు, 1.5 ఇంచులు, 1.5 ఇంచులేమో ఖర్చుకు తీసుకున్నాను. అంటే మొత్తము 8 ఇంచులు నడుము, 1.5 లూజ్ అనమాట. అదేవిధంగా మన హిప్ రౌండ్ దగ్గర 20.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి. అక్కడ నాకు 40 ఇంచులు హిప్ రౌండ్ వచ్చింది అనమాట. దాన్ని 4 భాగాలు వేసుకుంటే 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచులకి మళ్ళీ ఒక 1 ఇంచు లూజ్ తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనము ఈ ఏ లైన్ కుర్తీయే కాకుండా మామూలుగా మనము కట్ చేసుకుంటాం కదా మామూలు స్ట్రైట్ కుర్తీ అయితే ఇక్కడ వరకు స్ట్రైట్ కుర్తీలాగే స్ట్రైట్ కుర్తీలాగే డ్రా చేసుకోవాలన్నమాట.
ఇదిగోని స్టిచ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు నేను చూపించినట్టు ఇట్లా కరువులు తీసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు ఇలా తీసుకుంటే మనకి అదిం పెట్టినట్టు రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కరువు తీసుకోవాలి, స్ట్రైట్గా ఉంచకూడదు అనమాట. వేస్ట్ రౌండ్ దగ్గర కరువు తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత హిప్ రౌండ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనకి ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత క్లాత్కి ఇలా క్రాస్గా పెట్టేసేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మామూలు మన స్ట్రైట్ కుర్తీ అనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ 20.5 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్గా తీసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఇది క్రాస్ ఏ లైన్ కుర్తీ కాబట్టి క్రాస్గా తీసుకున్నాం. ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత ఎగుడు దిగులు వస్తాయి అనమాట. ఎగుడు దిగులు రాకుండా ఉండాలి అంటే ఒక 3 ఇంచెస్ అనేది పైకి తీసుకోవాలి. లేకపోతే ఈ సైడ్ అనేది కిందకి జారినట్టు ఉంటుంది అనమాట. అందుకని ఆ 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ వచ్చే డ్రెస్ సాగేదాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆమ్ రౌండ్ ఉంటుంది కదా, ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఆమ్ కరువు తీసేది రౌండ్ దగ్గర అనమాట. ఇప్పుడు దీనికి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆమ్ లెంత్, దానిలో హాఫ్ అనమాట. హాఫ్ అంటే 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఖర్చు కంటే ముందు నుంచి ఈ మధ్యలో మిడిల్ దానికి మూటికి కలిపి మనము కరువు డ్రా చేసుకోవాలంట. అంటే చంక రౌండ్ డ్రా చేసుకోవాలి. 3 ఇంచుల దగ్గరికి ఈ మధ్యలో 1.5 3 కలిపితే ఆమ్ రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా మనం చూడాలి అంటే నాకు 16 ఇంచులు వచ్చిందనమాట. ఆమ్ రౌండ్ మనం కొలుచుకున్నప్పుడు 16 ఇంచులు 2 భాగాలుగా ఉంటుంది కదా మన ఆమ్ రౌండ్ అంటే, అప్పుడు 8 ఇంచెస్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చింది. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు 3 ఇంచెస్ వెడల్పుతో 6 ఇంచెస్ పొడవుతో అంటే 6 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పుతో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన విధంగా. ఇప్పుడు చూడండి నేను ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం దీనిలో కర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్వేరే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి కట్ వర్క్ చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు నేను కట్ వర్క్ పెట్టట్లేదు, కాకపోతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి. అంటే మామూలుగా ఎలా ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు గ్రౌండ్గా ముందు రౌండ్ గీసేసుకోవాలి. ఆ రౌండ్ గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఇలా మార్కింగ్ పెట్టుకుంటా రావాలి. మీ దగ్గర బ్యాంగిల్ ఉంటే ఆ బ్యాంగిల్ తోటి, చిన్నపిల్లల బ్యాంగిల్ అయితే మనకి బాగా కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నా బ్యాంగిల్తో చూపిస్తున్నాను. నా బ్యాంగిల్ అనేది కొంచెం సైజు పెద్దగా ఉంటుంది. ఇవి కాకుండా కొంచెం చిన్న సైజులో ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు నేను ఇది డ్రా చేయట్లేదు కాబట్టి నేను చూపించట్లేదు, నేను వేరే నెక్ డ్రా చేస్తున్నాను. మీకు ఒకవేళ ఎగ్జాంపుల్గా ఏ నెక్ అయినా మీరు ఇందులో డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా మీకు ఎటు కావాలంటే రౌండ్ అటు పెట్టుకోవచ్చు, ఇటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. దాన్ని తిప్పి ఇప్పుడు కరువులాగా షేపులు వస్తున్నాయి కదా, మనకి ఇష్టం వచ్చిన షేప్ అనేది ఎటువైపు అయినా తిప్పుకోవచ్చు అండి. చిన్నపిల్లల గాజు ఉంటుంది కదా, వాళ్ళ బ్యాంగిల్తో అయినా మనం ఈ విధంగా డ్రా చేసేసుకొని, మనకి ఇప్పుడు రెండే కట్ వర్క్ కావాలంటే 2 వరకు చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు కరువు తీసుకునే షేప్ వస్తుంది కదా ముందు వైపు కరువులాగా. ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా అయినా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. 2 కరువులు పెట్టుకొని తర్వాత కిందకి ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఇది పెట్టట్లేదండి. ఇప్పుడు మనం నెక్ ఏదైతే తీసుకున్నామో ఆ నెక్ని మామూలుగానే పెట్టేసుకుంటున్నాను నేను. కింద ఏమో రౌండ్గా వచ్చి పైకి వచ్చేటట్టు కొంచెం కరువు తీసుకుంటాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటున్నాను. కరువు తీసుకుని పైన కరువు తీసుకుంటున్నాను అనమాట. మీకు ఏ నెక్ నచ్చితే ఆ నెక్ పెట్టుకోండి. ఇది మీరు ఇదిగోండి రౌండ్ పైకి వచ్చేసరికి కరువు, ఆ తర్వాత మన షోల్డర్లో కలిసిపోయిద్ది అనమాట. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా నేను సేమ్ 6 ఇంచెస్ 3 ఇంచెస్ వెడల్పుతోటి వెనక వైపు బ్యాక్ పార్ట్కి నెక్ని డ్రా చేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఫ్రంట్ పార్ట్కి కరువు తీసుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్ కరువుకి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఇప్పుడు నేను గీసిన కరువు అనేది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు యాస్టీజ్గా ఎలా ఉందో అది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే ముందు ఇదిగో కింద కట్ చేశాను కదా, అది కట్ చేయకుండా పైన ఉన్న లైన్ని కట్ చేసుకోవాలండి. పైన ఉన్న లైన్ అనేది వెనక వైపుకి వెళ్ళిపోయిద్ది. ఈ విధంగా మొత్తాన్ని
స్ట్రైట్గా లైన్ కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో స్టిచ్చింగ్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మీకు కొత్తగా ఏదైనా వీడియోస్ పెడితే అవి మీ వరకు వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు 2.5 మీటర్స్ తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం పన్నా ఎక్కువగా ఉన్నదంటారు కదండి, అది తీసుకున్నట్లయితే మనకి క్లాత్ ఎక్కువ అని వస్తుంది, ఫేర్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. నీకు లెంత్ కావాలి అంటే, పొడవు ఎక్కువ కావాలి అంటే 2.5 ఇంచులు 2.5 ఇంచుల దగ్గర క్లాత్ తీసుకునే సరిపోయిద్దండి. నేను ఓన్లీ ఇప్పుడు ఫ్రంట్ పార్టే కట్ చేస్తున్నాను, ఫ్రంట్ నెక్. ఇప్పుడు కింద ఇంకొక 2 వరుసలు ఉన్నాయి చూడండి. ఇది కింద, ఇది పైనది, అది కింద ఇంకొకటి ఉంది. బ్యాక్ పార్ట్కి 2 లైన్స్ సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు కట్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ కర్వ్ కట్ చేయలేదు. ఇప్పుడు ఆ ఫ్రంట్ కర్వ్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కర్వ్ అనమాట ఇది. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి, చిన్నపిల్లల క్రాప్ టాప్, లెహంగాస్, బ్లౌజ్ స్టిచ్చింగ్, ఆది బ్లౌజ్ తోటి, టేప్ కొలతలతోటి అన్నిటితోటి ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్, డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇట్లాగా మనము మార్కింగ్ పెట్టుకున్నట్లయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు వేస్ట్ రౌండ్ ఎక్కడ వరకు ఉంది, మనకి చెస్ట్ రౌండ్ ఎంతవరకు ఉంది, ఎక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుందని టక్స్లు పెట్టుకోవడం వల్ల. ఇట్లాగా మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నానో ఆ మార్కింగ్ మీదే మనము స్టిచ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, బ్యాక్ నెక్ 3 ఇంచెస్, 6 ఇంచెస్ దగ్గర 6 ఇంచెస్ లెంత్లో 3 ఇంచెస్ వెడల్పుతోటి మార్క్ చేసుకుంటున్నాను. నేను దీనిలో ఓన్లీ రౌండ్ షేపే డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ది ఓన్లీ రౌండ్ షేపే 6 ఇంచెస్తో పొడవుతోటి 3 ఇంచెస్ వెడల్పుతోటి. ఇప్పుడు ఈ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, కట్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇట్లా కట్ చేసినాక ఇట్లా వచ్చింది కదా బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసినట్లయితే ఇదిగోండి రౌండ్ ఇలా వచ్చింది. ఇది కింద వైపు ఈ విధంగా వచ్చింది, కింద ఇలా అంబ్రెల్లా లాగా వస్తుంది అనమాట. ఈ విధంగా ఇదిగోండి కింద వైపు, ఇది పైన రౌండ్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. దీనిలో ఈ లైన్స్ వల్ల మీకు ప్రాపర్గా కనిపించట్లేదు అనమాట ఈ నెక్ అనేది. అదేవిధంగా ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందామండి. ఈ స్లీవ్స్కి మనం ఇప్పుడు కట్ చేసిన పార్ట్లోనే అక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ని ఎలా అయితే మనం ఫోల్డ్ చేసి పెట్టామో అదే విధంగా కదిలించకుండా అట్లాగే పెట్టండి. కాకపోతే ఈక్వల్గా పెట్టుకోండి అనమాట. ఈక్వల్గా అలా వాటిని అన్నిటి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, వాటన్నిటి ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇగో ఇట్లా 4 పీసులు వచ్చినాయి కదా, ఈ 4 పీసులని సమానంగా ఎగుడు దిగుడు లోపలికి ఏం పోకుండా చూసుకొని పెట్టుకోవాలి అనమాట. ఇవి తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందామండి. హ్యాండ్ని కట్ చేసుకునే ముందు మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, డ్రెస్ బ్యాక్ పార్ట్లో ఇట్లాగా స్లీవ్స్ని ఇట్లా ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఆమ్ రౌండ్ కొలిస్తే 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్లో నుంచి 1 ఇంచు మైనస్ చేసుకోవాలి, అంటే 9 ఇంచులు. 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచుల్ని ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేటప్పుడు దీనికి మనం ఇది అతికేస్తున్నాం అనమాట. అతికేసుకోవడానికి 1/2 ఇంచు తీసేస్తున్నాం కాబట్టి 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇది కలిసి లేదండి, ఇది లాంగ్ హ్యాండ్స్ కదా, మనకి అతుకు పడతాయి అన్నమాట. లాంగ్ హ్యాండ్స్కి ఇప్పుడు డౌన్ వచ్చేసేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 9.5 ఇంచుల వెడల్పుతోటి 3 ఇంచెస్ డౌన్ తీసేసుకొని 22 ఇంచుల దగ్గర పొడవు తీసుకుంటున్నాను. 22 ఇంచులు పొడవు 22 ఇంచు పొడవు తీసుకుంటున్నప్పుడు హ్యాండ్కి కింద వైపు లూజ్ వస్తుంది కదా, హ్యాండ్ లూజు మణికట్టు దగ్గర లూజ్ ఉంటుంది కదా, ఆ మణికట్టు దగ్గర నేను మణికట్టు దాకా తీసుకుంటాను. ఆ మణికట్టు దగ్గర 4.5 ఇంచులుగా 4 ఇంచులో ఉంది, దానికి 1.5 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద వైపు లూజ్ దగ్గర నుంచి పైన చంకదనమాట, ఈ 3 ఇంచెస్ డౌన్ ఉంది కదా, అది చంక వైపుకి, ఆ చంక వైపు దాకా ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కరువు తీసుకుంటాం కదా, కరువు తీసుకునేటప్పుడు నేను మర్చిపోయానండి. ఇక్కడ మార్కింగ్ వేసుకునేటప్పుడు ఖర్చుది తీయకుండా ఇట్లా మార్క్ చేశాను. ఇప్పుడు ఖర్చు తీసుకుంటున్నాను చూడండి. ఖర్చు 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే మనం బాడీకి ఎట్లా అయితే 1.5 ఇంచెస్ ఎంత మార్కింగ్ పెట్టుకున్నామో అంతే మార్కింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ దగ్గర ఇదే విధంగా కరువు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ గీసింది కాకుండా సెకండ్ గీసింది అనమాట. అక్కడి నుంచి చూసినప్పుడు ఖర్చు లేకుండా 8 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఖర్చు 1.5 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, అది కాకుండా మనం తీసిన కరువు ఉంది కదా, ఇది 8.5 రావాలన్నమాట. ఆ పైనది కాదనమాట, కిందది. ఇది 1.5 దగ్గర నుంచి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము. అంటే ఖర్చు కాకుండా మనం గీసిన కర్వ్ అనేది 8.5 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ వచ్చిందంటే మన చంకకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టడం మర్చిపోయాను. అందుకే కింద వైపు ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటి చివరిలో కుట్టేసుకోవాలండి. 2 కుట్టేసుకోవాలి. మనము బాడీ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా అనమాట. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని అసలు 6 ఇంచెస్ దగ్గర మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. 6 ఇంచెస్ దగ్గర 6 ఇంచెస్ వచ్చింది, ఒక 1.5 ఇంచెస్ వచ్చిందనమాట. కరెక్ట్గానే వచ్చింది. హ్యాండ్కి ఇప్పుడు మనము కర్వ్ తీసుకోవాలన్నమాట. లోపలికి తీసుకుంటాం కదా అట్లా. దాన్ని అవి పైన 2 ఉన్నాయి కదా, ఆ పైన 2 లేయర్స్ ఉంటుంది. మొత్తం 4 లేయర్స్ కదా, 4 లేయర్స్కి ఒక 2 లేయర్స్నే తీయాలన్నమాట. 2 లేయర్స్కి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా 2 లేయర్స్ వస్తున్నాయని. ఇది 30 ఇంచెస్ మధ్యలో 30 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని కరువుని కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, కింద 2 లేయర్స్ ఉన్నాయి, పైన 2 లేయర్స్ అనమాట. ఈ 2 లేయర్స్కి 30 ఇంచు గ్యాప్ తోటి చంకలో కరువు తీయాలి. ఇలా పీసెస్ కట్ చేసేసుకోవాలి. మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మిడిల్లో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా చంకలో కూడా 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, హ్యాండ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక ఇట్లా వచ్చినాయి. ఈ రెండింటిని మధ్యలో ఇలా పొడుగ్గా స్టిచ్ చేసినట్టయితే హ్యాండ్ వచ్చేసిద్ది అనమాట. ఇట్లా 2 హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే కట్ చేసుకుంటే మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడండి వాటి వెనక కింద ఇంకా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మనము నెక్ పీస్గా వేసుకోవచ్చు అనమాట. వీటిని కూడా జాయింట్ వేసేసుకొని ఇక్కడ నెక్ పెట్టుకొని నెక్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకోవటమే అనమాట. ఇక ఇట్లా 2 వచ్చినాయి కదా, 4 పీసెస్ ఉన్నాయి కదా, 4 పీసెస్లో 2 పీస్ ఏమో ఫ్రంట్ పార్ట్కి, 2 పీసులు ఏమో బ్యాక్ పార్ట్కి. వీటి మీద నెక్లు మనకి రౌండ్ కావాలంటే రౌండ్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనమాట. ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం నెక్ కట్ చేసినప్పుడు ఆ పార్ట్ బాగా ఉంటుంది కదా, నెక్ కట్ చేసిన పీస్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆ క్లాత్ మీద పెట్టేసేసి అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో గీసేసి ఒక 30 ఇంచు ఖర్చుతోటి కట్ చేసేసుకున్నామంటే 2 సరిపోతాయి అన్నమాట. ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇది మనం కట్ చేసిన క్లాత్ అనమాట. ఫ్యాబ్రిక్ మీద కట్ చేసినప్పుడు ఈ రౌండ్ కట్ చేసామన్నమాట. ఈ రౌండ్కి చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా దీనికి ఖర్చు ఉండాలి కదా, 30 ఇంచు కానీ ఒక 1 ఇంచ్ కానీ ఖర్చు తీసుకోవాలి. ఇదిగోని ఈ విధంగా 30 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇట్లా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఈ విధంగా రౌండ్ షేప్లో నేను 30 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మార్కింగ్ సరిగ్గా కనబడట్లేదట్టుంది, కానీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక 30 ఇంచు రౌండ్గా నెక్ ఎలా ఉందో ఆ రౌండ్ చుట్టూ మనం ఇదా రౌండ్ షేప్లో డ్రా చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇది డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఉన్న వైపు కట్ చేసేసుకుందాము. ఆ తర్వాత మిగతా 30 ఇంచు ఉంది కదా, అది కూడా కట్ చేసేసుకుందాము. అప్పుడు నెక్ బకరం క్లాత్కి నెక్ కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇట్లా నెక్ వచ్చిన తర్వాత ఈ 30 ఇంచు ఉంది కదా, ఈ 30 ఇంచు క్లాత్ని కూడా ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అదే విధంగా, ఇంత మీకు మార్కింగ్ కనపడకపోతే ఇప్పుడు ఈజీగా నేను కట్ చేసినంత చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంటే ఇది నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళ గురించి కాదు. ఇట్లాగే దీన్ని బ్యాక్ సైడ్ ఒక
అతుక్కునేది గమ్ములా ఉంటుందండి. దాని మీద పెట్టి ఐరన్ చేసినట్టయితే అతుక్కొని పోతుంది. ఆ విధంగా తర్వాత మనం కట్ చేసేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక రకంగా ఇలా 2 ఫోల్డింగ్స్ వేసేసుకొని వక్రాన్ని 2 ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు మనకి ఏదైతే కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ కట్ చేసిన క్లాత్ని ఇదిగో దానిగో 2 ఫోల్డ్ మీద ఉంది కదా, అది కూడా 2 మడతల మీద ఉన్నదాన్ని ఈ విధంగా మడతల మీద ఉన్నదాన్ని కూడా ఈ 2 మడతలు కింద పైన 2 మడతలు వేసుకొని అది ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనకి ఏ షేప్ అయితే వచ్చిందో ఆ షేప్లోనే డ్రా చేసేసుకోవాలి. ఒక 3/4 ఇంచు ఇందా చెప్పినట్టు ఒక 3/4 ఇంచు కానీ రౌండ్గా కానీ షేప్ని ఈ విధంగా నెక్ షేప్ తీసేసుకున్న తర్వాత మనం జాయిన్ చేయడానికి కావాలి కదా, అది ఒక 3/4 ఇంచు షేప్లో మనము ఇలా రౌండ్గానో క్రాస్ కానీ ఇంకా పలకలాగా ఇలాగ మనకి ఇష్టం వచ్చినట్టు మనం కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి నెక్ ఇక్కడ మాత్రం కరెక్ట్గా గీసుకుంటే సరిపోతుందన్నమాట. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా అవి మీ వరకు వస్తాయి. ఇదిగోండి కట్ చేసిన తర్వాత నెక్ అనేది ఇదిగో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చిందనమాట. దీన్ని మీరు క్లాత్ మీద పెట్టేసేసి ఐరన్ చేసినట్టయితే స్టిఫ్గా అతుక్కుపోతుంది. ఆ తర్వాత మీరు నెక్కి జాయిన్ చేసేసుకోవచ్చు.